హలో నేస్తాలు. నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. అనగనగా శ్రీపురం అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దుర్గాంబ అనే ఒక దయాగుణం గల ఆవిడ ఉండేది. ఆమె అక్కడ ఒక చిన్న పూటకుళ్ళ ఇల్లు నడిపేది. యాత్రికులందరూ ఆమె దగ్గరకు వచ్చి కమ్మని భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరు యాత్రికులు చంద్రయ్య మరియు యాత్రన్ ఆమె ఇంటికి వచ్చారు. వారు చాలా దూరం ప్రయాణించి అలసిపోయి ఉన్నారు. వారి దగ్గర ఒక చిన్న మూట ఉంది. అందులో వారు ఎంతో కష్టపడి దాచుకున్న బంగారు నాణేలు ఉన్నాయి. దుర్గాంబ వారికి కమ్మని భోజనం పెట్టింది. భోజనం అయ్యాక చంద్రయ్య ఇలా అడిగాడు. అమ్మా, మా దగ్గర కొంచెం ధనం ఉంది. అడవి మార్గంలో దొంగల భయం ఎక్కువ. రేపటి వరకు ఈ మూటను నీ దగ్గర భద్రంగా ఉంచుతావా? దుర్గాంబ సరేనని ఆ మూటను అందుకుంది. యాత్రన్ ఆమె నిజాయితీని నమ్మి నిశ్చింతగా నిద్రపోయాడు. దుర్గాంబ ఆ మూటను తన గదిలోని ఒక పాత ఇనుప పెట్టెలో పెట్టి జాగ్రత్తగా తాళం వేసింది. అయితే అదే సమయంలో ఆ ఇంట్లో వీరయ్య మరియు సూరయ్య అనే ఇద్దరు దొంగలు యాత్రికుల వేషంలో ఉన్నారు. వారు ఆ బంగారు మూట గురించి విన్నారు. చీకటి పడ్డాక ఆ పెట్టెను ఎలాగైనా దొంగిలించాలని వారు ఒక పథకం వేశారు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయాక వీరయ్య మరియు సూరయ్య మెల్లగా దుర్గాంబ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ దుర్గాంబ చాలా తెలివైనది. ఆమెకు ఎవరో నడుస్తున్న చప్పుడు వినిపించి వెంటనే మెలకువ వచ్చింది. దుర్గాంబ గట్టిగా అరవకుండా ఒక ఉపాయం ఆలోచించింది. బయట మల్లయ్య అనే మరో దొంగ కాపలా కాస్తుండటం ఆమె కిటికీలో నుంచి చూసింది. ఆమె ఎవరికీ వినపడినట్టు నటిస్తూ, అయ్యో, నా పెట్టెలో ఉన్న నిధిని ఎవరో దొంగిలించడానికి వస్తున్నారు అని తనలో తాను గట్టిగా అనుకుంది. ఆ మాట విన్న వీరయ్య మరియు సూరయ్య కంగారు పడ్డారు. తాము దొరికిపోతామని భయపడి వారు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ దుర్గాంబ అప్పటికే ఒక పెద్ద గంటను తీసి గట్టిగా వాయించి గ్రామస్తులందరినీ మేల్కొలిపింది. గ్రామ పెద్దయ్య తన చేతిలో కర్ర పట్టుకుని గ్రామస్తులతో కలిసి వచ్చి దొంగలను చుట్టుముట్టాడు. వీరయ్య మరియు సూరయ్య పట్టుబడ్డారు. దుర్గాంబ తన తెలివితేటలతో యాత్రికుల ధనాన్ని కాపాడింది. మరుసటి రోజు ఉదయం చంద్రయ్య మరియు యాత్ర నిద్రలేచారు. దుర్గాంబ వారి బంగారు మూటను వారికి తిరిగి ఇస్తూ రాత్రి జరిగిన విషయం చెప్పింది. వారు ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి ఆమె తెలివిని మరియు నిజాయితీని ఎంతో మెచ్చుకున్నారు. నేసమా, మరి ఈ కథలో నీతిని తెలుసుకుందామా? దుర్గాంబ తొందరపడకుండా సమయస్ఫూర్తితో ప్రవర్తించింది కాబట్టే ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఇదే ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి. మీకు ఈ కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.